వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్ట్ సేయింగ్ అండి. ఇందులో ఇండియన్ హిస్టరీ రిలేటెడ్ 30 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈచ్ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. 5 సెకండ్స్లో రైట్ ఆన్సర్ ఏంటో చూస్ చేసుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ ఇన్ ఇండియా హ్యాస్ కాపర్ మైన్స్? ఇండియాలో కాపర్ మైన్స్ ఎక్కడ ఉన్నాయి? సింగ్బమ్ జార్ఖండ్, కేత్రి రాజస్థాన్, బైలాదిలా ఛత్తీస్గఢ్, మయూర్భంజ్ ఒడిస్సా. And the right answer is Khetri, Rajasthan. ఇండియాలో కాపర్ మైన్స్ రాజస్థాన్లోని ఖేత్రిలో ఉన్నాయి. Which of the following statement is or are correct? కింది వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? హరప్పా is the type site of Indus Valley civilization. Mohenjo-daro was recognized as World Heritage Site by UNESCO. And the right answer is actually both are correct. హరప్పా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాలం నాటిది అండ్ మొహెంజోదారోని వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో రికగ్నైజ్ చేసింది. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ఎ నిర్గుణ సెయింట్ ఆఫ్ మహారాష్ట్ర? కింది వారిలో మహారాష్ట్రకి చెందిన నిర్గుణ సెయింట్ ఎవరు? నామ్దేవ్, రామ్దాస్, తుకారాం, ఏక్నాథ్. And the right answer is నామ్దేవ్. నిర్గుణ సెయింట్ ఆఫ్ మహారాష్ట్ర అని నామ్దేవ్ గారిని అంటారు. చూస్ ది కరెక్ట్ పేర్ అమాంగ్ ది ఫాలోయింగ్. కింది వాటిలో కరెక్ట్ పేర్ ఏంటి? ఆల్ ఇండియా హిందూ మహాసభ డాక్టర్ హెచ్వార్, హిందూ మేళా నభా గోపాల్ మిత్రా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, భారతీయ జన్ సంఘ్ మదన్ మోహన్ మాలవ్య. And the right answer is హిందూ మేళా నభా గోపాల్ మిత్రా. ఆల్ ఇండియా హిందూ మహాసభని మదన్ మోహన్ మాలవ్య గారు అరేంజ్ చేశారు. హిందూ మేళాని నభా గోపాల్ మిత్రా గారు అరేంజ్ చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని డాక్టర్ హెచ్వార్ గారు అరేంజ్ చేశారు. భారతీయ జన్ సంఘ్ని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అరేంజ్ చేశారు. Bhaskaracharyya, the greatest mathematician and astronomer of 12th century, lived in the following cities. 12th centuryలో ద గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానమర్ అయిన భాస్కరాచార్య గారు ఏ సిటీలో ఉండేవారు? కనౌజ్, మదురై, దేవగిరి, తంజావూర్. And the right answer is దేవగిరి. 12th centuryలో ద గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానమర్ అయిన భాస్కరాచార్య గారు దేవగిరిలో ఉండేవారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్? కింది వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? లుంబిని ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ బుద్ధిజం. అకార్డింగ్ టు బుద్ధిస్ట్ టెక్స్ట్, మంజుశ్రీ బోధిసత్వ వాజ్ born in అమరావతి. Maximum sermons were delivered by Buddha in Shravasti. And the correct statement is actually two are correct. బుద్ధిస్ట్ టెక్స్ట్ ప్రకారం మంజుశ్రీ బోధిసత్వ గారు అమరావతిలో జన్మించారు అండ్ బుద్ధ గారు మ్యాక్సిమం సర్మన్స్ని శ్రావస్తిలో బోధించారు. హూ అమంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ ట్వైస్? కింది వారిలో కాంగ్రెస్కి 2 times ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యిందెవరు? విలియం వెడర్బర్న్, జార్జ్ యూల్, ఏఓ హమే, హెన్రీ కాటన్. And the right answer is విలియం వెడర్బర్న్. కాంగ్రెస్కి విలియం వెడర్బర్న్ గారు 2 times ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారు. చూస్ ది కరెక్ట్ పేర్ అమాంగ్ ది ఫాలోయింగ్. కింది వాటిలో కరెక్ట్ పేర్ ఏంటి? దుర్జటి పారిజాతాభరణ, అల్లసాని పెద్దన్న కాళహస్తి మహత్యం, తెనాలి రామలింగ పాండురంగ మహత్యం, నంది తిమ్మన మనుచరిత. And the right answer is తెనాలి రామలింగ పాండురంగ మహత్యం. దుర్జటి గారు కాళహస్తి మహత్యంని రాశారు. అల్లసాని పెద్దన్న గారు మనుచరితని రాశారు. తెనాలి రామలింగ గారు పాండురంగ మహత్యం రాశారు. నంది తిమ్మన గారు పారిజాతాపహరణాన్ని రాశారు. హూ ఆఫ్ ది ఫాలోయింగ్ కింగ్స్ ఆఫ్ సిసోడియా ఫ్యామిలీ రోట్ కమెంట్రీస్ ఆన్ గీతా గోవింద? గీతా గోవిందకి సిసోడియా ఫ్యామిలీలోని ఏ కింగ్ కమెంట్రీస్ని రాశారు? రాణా అమర్ సింగ్, రాణా ప్రతాప్ సింగ్, రాణా సంగ్రామ్ సింగ్, రాణా కుంభకరణ్. And the right answer is రాణా కుంభకరణ్. సిసోడియా ఫ్యామిలీకి చెందిన రాణా కుంభకరణ్ అనే కింగ్ గీతా గోవిందాకి కమెంట్రీస్ని రాశారు.
Which Pallava king had started the construction of Hindu temples in Dravida style? హిందూ టెంపుల్స్ని ద్రావిడ స్టైల్లో కట్టించడం స్టార్ట్ చేసిన పల్లవ కింగ్ ఎవరు? నరసింహవర్మ 1, నరసింహవర్మ 2, మహేంద్రవర్మ 2, నందివర్మ 2. And the right answer is నరసింహవర్మ 2. హిందూ టెంపుల్స్ని పల్లవ కింగ్ అయిన నరసింహవర్మ 2 గారు ద్రావిడ స్టైల్లో కట్టించడం స్టార్ట్ చేశారు. 4 noble truths and 8-fold paths of Buddhism are discussed in which of the following? బుద్ధిజం యొక్క 4 noble truthsని అండ్ 8-fold pathని ఎందులో డిస్కస్ చేయడం జరిగింది? అంగుట్టర నికాయ, కుడ్డక నికాయ, దిగ నికాయ, మజ్జిమ నికాయ. And the right answer is దిగ నికాయ. బుద్ధిజం యొక్క 4 noble truthsని అండ్ 8-fold pathని దిగ నికాయలో డిస్కస్ చేయడం జరిగింది. Which of the following statements is or are correct? కింది వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? హ్యాండ్మేడ్ pottery was used for the first time during Mesolithic age. Wheel-made pottery was used for the first time during Neolithic age. And the right answer is actually both are correct. హ్యాండ్మేడ్ potteryని ఫస్ట్ టైం మిసోలిథిక్ ఏజ్లో యూజ్ చేశారు అండ్ వీల్-మేడ్ potteryని ఫస్ట్ టైం నియోలిథిక్ ఏజ్లో యూజ్ చేశారు. Which of the following pairs is incorrect with regard to Jainism? కింది వాటిలో జైనిజంకి సంబంధించిన ఇన్కరెక్ట్ పేర్ ఏంటి? పూర్వాస్ 12, తీర్థంకరాస్ 24, శాలక పురుషాస్ 63, గాంధారాస్ 11. And the incorrect pair is పూర్వాస్ 12. జైనిజంలో 14 పూర్వాస్ ఉన్నాయి, 24 తీర్థంకరాస్ ఉన్నాయి, 63 శాలక పురుషాస్ ఉన్నాయి, 11 గాంధారాస్ ఉన్నాయి. చూస్ ది కరెక్ట్ పేర్ అమాంగ్ ది ఫాలోయింగ్. కింది వాటిలో కరెక్ట్ పేర్ ఏంటి? అవలోకిటేశ్వర లోటస్, వజ్రపాణి హెవెన్, మంజుశ్రీ థండర్ బోల్ట్, అమితాభ బుక్ అండ్ స్వార్డ్. అండ్ ది కరెక్ట్ పేర్ ఈజ్ అవలోకిటేశ్వర లోటస్. అవలోకిటేశ్వరకి లోటస్ సింబల్, వజ్రపాణికి థండర్ బోల్ట్ సింబల్, మంజుశ్రీకి బుక్ అండ్ స్వార్డ్ సింబల్, అమితాభకి హెవెన్ సింబల్. Rana Kumbha built Kirti Stambha in Chittoor in commemoration of his victory over. ఎవరి మీద విక్టరీకి గుర్తుగా రాణ కుంభ గారు కీర్తి స్తంభాన్ని చిత్తూరులో నిర్మించారు? బెంగాల్, మల్వా, గుజరాత్, జోధ్పూర్. And the right answer is మాల్వా. రాణ కుంభ గారు మాల్వా మీద విక్టరీకి గుర్తుగా కీర్తి స్తంభాన్ని చిత్తూరులో నిర్మించారు. Which of the following are true regarding రామానుజాచార్య? కింది వాటిలో రామానుజాచార్య గారి గురించిన కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? He wrote many books in Tamil. He rejected social discrimination based on caste. He promoted the worship of the 10 incarnations of Vishnu. He founded Sri Vaishnavism. And the correct statement is actually two statements are correct. రామానుజాచార్య గారు క్యాస్ట్ వల్ల వచ్చే సోషల్ డిస్క్రిమినేషన్ని రిజెక్ట్ చేశారు అండ్ ఆయన శ్రీ వైష్ణవిజంని స్టార్ట్ చేశారు. జామోరిన్ హూ వెల్కమ్ వాస్కోడిగామా వాజ్ ది కింగ్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? వాస్కోడిగామాని ఇన్వైట్ చేసిన జామోరిన్ కింది వాటిలో దేనికి కింగ్లా ఉన్నారు? కాలికట్, కొచిన్, గోవా, సూరత్. And the right answer is Calicut. వాస్కోడగామాని కాలికట్ కింగ్ అయిన జామోరిన్ ఇన్వైట్ చేశారు. చూస్ ది కరెక్ట్ పేర్ అమాంగ్ ది ఫాలోయింగ్. కింది వాటిలో కరెక్ట్ పేర్ ఏంటి? ఋగ్వేద బ్రాహ్మణ ప్రీస్ట్, సామవేద హోత్రీ ప్రీస్ట్, యజుర్వేద అధ్వర్యు ప్రీస్ట్, అథర్వవేద ఉద్గత్రి ప్రీస్ట్. And the correct pair is యజుర్వేద అధ్వర్యు ప్రీస్ట్. ఋగ్వేదాన్ని హోత్రీ ప్రీస్ట్ రాశారు, సామవేదాన్ని ఉద్గత్రి ప్రీస్ట్ రాశారు, యజుర్వేదాన్ని అథర్వయు ప్రీస్ట్ రాశారు, అథర్వవేదాన్ని బ్రాహ్మణ ప్రీస్ట్ రాశారు. హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీ హిస్టరీ? ఇండియన్ ప్రీ హిస్టరీకి ఫాదర్గా ఎవరిని కన్సిడర్ చేయడం జరిగింది? కన్నింగ్హమ్, హెచ్డి సంకల్య, జాన్ మార్షల్, రాబర్ట్ బ్రూస్ ఫూట్. And the right answer is రాబర్ట్ బ్రూస్ ఫూట్. రాబర్ట్ బ్రూస్ ఫూట్ గారిని ఇండియన్ ప్రీ హిస్టరీకి ఫాదర్గా కన్సిడర్ చేయడం జరిగింది.
హూ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ది క్యాబినెట్ మిషన్? కింది వారిలో క్యాబినెట్ మిషన్లో మెంబర్గా లేని వారెవరు? పెతిక్ లారెన్స్, సర్ స్టాఫోర్డ్ క్రిప్స్, క్లిమెంట్ అట్లీ, ఏవి అలెగ్జాండర్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈస్ క్లిమెంట్ అట్లీ. క్యాబినెట్ మిషన్లో క్లిమెంట్ అట్లీ గారు మెంబర్ కాదు, కానీ పెతిక్ లారెన్స్, సర్ స్టాఫోర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్ మాత్రం మెంబర్స్గా ఉన్నారు. Who of the following was elected as the President of Central Legislature after 1923 elections? 1923 elections తర్వాత సెంట్రల్ లెజిస్లేచర్కి ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యిందెవరు? విఠల్భాయ్ పటేల్, వల్లభాయ్ పటేల్, మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాస్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈస్ విఠల్భాయ్ పటేల్. 1923 ఎలక్షన్స్ తర్వాత విఠల్భాయ్ పటేల్ గారు సెంట్రల్ లెజిస్లేచర్కి ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? కింది వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? వారెన్ హాస్టింగ్స్ సెపరేటెడ్ రెవెన్యూ అండ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్. ద ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై వారెన్ హాస్టింగ్స్. And the correct statement is the office of the district collector was introduced by Warren Hastings. District collector office ni Warren Hastings garu introduce చేశారు. The paintings of Pallava period are found at which of the following? Pallava period లోని పెయింటింగ్స్ ఎక్కడ కనిపిస్తుంటాయి? భైరవకొండ, మహాబలిపురం, ఉండవల్లి, సిత్తనవసల్. And the right answer is సిత్తన్నవసల్. పల్లవ పీరియడ్లోని పెయింటింగ్స్ సిత్తన్నవసల్లో కనిపిస్తుంటాయి. చూస్ ది కరెక్ట్ పేర్ అమాంగ్ ది ఫాలోయింగ్. కింది వాటిలో కరెక్ట్ పేర్ ఏంటి? ఇక్తా ఆర్ జాగీర్ క్రౌన్, వక్ఫ్ ఆఫీసర్స్, ఖలీసా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, ఇనామ్ ప్రీస్ట్స్. And the correct pair is Inam priests. Ikta or Jagir lands belongs to officers, Waqf lands belongs to religious institutions, Khalisa lands belongs to crown, Inam lands belongs to priests. At which of the following places Shatavahanas built caves? శాతవాహనులు caves ని ఎక్కడ నిర్మించారు? అజంతా, బాగ్, ఎలిఫెంటా, కన్హేరి. And the right answer is actually 2 are correct. శాతవాహనస్ అజంతా అండ్ కన్హేరీలో కేవ్స్ ని నిర్మించారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్? కింది వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? గౌతమ బుద్ధ వాజ్ అన్ agnostic. ఆచార్య నాగార్జున ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ సెకండ్ తథగట. అండ్ ది కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ యాక్చువల్లీ బోత్ ఆర్ కరెక్ట్. గౌతమ బుద్ధ ఒక agnostic అంటే దేవుడు లేడని నమ్ముతాడు. ఆచార్య నాగార్జునని సెకండ్ తథగట అంటుంటారు. హూ వర్ కుసిడిన్ మెన్షన్డ్ ఇన్ వేదిక్ టెక్స్ట్స్? వేదిక్ టెక్స్ట్లో కుసిడిన్ అని ఎవరిని మెన్షన్ చేశారు? ఆఫీసర్స్, మనీ లెండర్స్, రూలర్స్, ప్రీస్ట్స్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ మనీ లెండర్స్. వేదిక్ టెక్స్ట్లో కుసిడిన్ అని మనీ లెండర్స్ని మెన్షన్ చేశారు. చూసి కరెక్ట్ పేర్ అమాంగ్ ది ఫాలోయింగ్. కింది వాటిలో కరెక్ట్ పేర్ ఏంటి? మద్రాస్ జాబ్ షానోక్, బాంబే జెరాల్డ్ ఆంగ్యర్, పాండిచ్చేరి ఫ్రాన్సిస్ డే, కాల్కటా ఫ్రాంకాయిస్ మార్టిన్. అండ్ ది కరెక్ట్ పేర్ ఈస్ బాంబే జెరాల్డ్ ఆంగ్యర్. మద్రాస్ని ఫ్రాన్సిస్ డే కనుగొన్నారు, బాంబేని జెరాల్డ్ ఆంగ్యర్ కనుగొన్నారు, పాండిచ్చేరిని ఫ్రాంకాయిస్ మార్టిన్ కనుగొన్నారు, కాల్కటాని జాబ్ షానోక్ కనుగొన్నారు. హూ ఆఫ్ ది ఫాలోయింగ్ రోడ్ రాజతరంగిణి 2? రాజతరంగిణి 2ని ఎవరు రాశారు? శ్రీవర, జైనుల్ అబిదీన్, జోనరాజా, కల్హానా. అండ్ ది రైట్ ఆన్సర్ ఈస్ కల్హానా. రాజతరంగిణి 2ని కల్హానా గారు రాశారు. హూ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్క్రైబ్డ్ సముద్రగుప్త యాజ్ ఇండియన్ నెపోలియన్? సముద్రగుప్తాని ఇండియన్ నెపోలియన్ అని ఎవరు అన్నారు? ఏఎల్ బాషం, మార్టిమర్ వీలర్, మ్యాక్స్ ముల్లర్, విఏ స్మిత్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈస్ విఏ స్మిత్. సముద్రగుప్తాని ఇండియన్ నెపోలియన్ అని విఏ స్మిత్ గారు అన్నారు. ఏమైనా డౌట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
Thanks for watching, guys. Before you leave, don't forget to like, share and subscribe to my channel. Just saying, Andy.